అరే రక్షణ పహేల్ యాక్టింగ్ మాత్రం దుమ్ములేసిపోయింది, ఇచ్చి పడేసింది. అంటే రక్షణ సినిమా చూస్తుంటే మనకి ఎలా అనిపించింది అంటే మన ఛానల్ తర్వాత ఒక మంచి క్యారెక్టర్ పడ్డది ఆమెకి. ఎందుకంటే సమాజంలో ఏం నడుస్తుందో సినిమా కూడా అలా చూపించారు. సినిమా మాత్రం ఇచ్చి పడేసింది. సినిమా కూడా ఎక్కడ బోర్ అనేది లేదు. ఎందుకంటే ఆమె యాక్టింగ్ ప్రకారం చూసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఉన్నది. అంటే ఎక్కడ కూడా తగ్గకుండా చాలా చాలా బాగా చేసి. ఎందుకంటే లాస్ట్ టైం ఒక అప్పట్లో ఆర్ఎక్స్100 ఎట్లా తీసిరో, తర్వాత మళ్ళీ అప్పుడు లవ్ స్టోరీ చూసినాం, ఒక ఫ్యామిలీ సినిమా చూసినాం, ఒక రక్షణ ఇలాంటి సినిమా చూసిన ఒక మెసేజ్ సినిమా చాలా బాగుంది. మనం ఎప్పుడు హీరోయిన్ ని ఒక బోల్డ్ క్యారెక్టర్ లో చూస్తాం. ఇప్పుడు తనకి పోలీస్ క్యారెక్టర్ లో తనకి సూట్ అయిందా లేదా? యాక్టింగ్ ఎలా చేస్తారు? అంటే ఇప్పుడు ఒకటి చెప్తా, సినిమా హీరోయిన్ అంటే ఏంటంటే మంచి ప్రూవ్ చేసుకోవాలంటే ప్రతి క్యారెక్టర్ చేస్తేనే ఒక హీరోయిన్ స్టార్ పేరు వస్తుంది. అంటే మనం ప్రతిదీ ఎప్పుడు ఒకటే లాగా మనం హీరోయిన్ లెక్క ఒక ఫ్యామిలీగా చేస్తే ఒక హీరోయిన్ ఓకే ఆమెకు ఒక పేరు ఉన్నది. హీరోయిన్ క్యారెక్టర్ చేస్తే ఏంటంటే ప్రతిదీ పోషిస్తేనే మంచి స్టార్ పేరు హీరోయిన్ వస్తుంది. ఆమె అట్లా ఉంది కాబట్టి ఆ పేరు సంపాదించుకోవాలి, కష్టపడాలంటే ప్రతి క్యారెక్టర్ చేస్తేనే హీరోయిన్కి పేరు వస్తుంది. కానీ ఆమెకి మంచి సెట్ అయింది. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చాలా బాగా సెట్ అయింది, చాలా బాగుంది. మూవీ తరపు నుంచి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే కొంతమంది ఇంట్లో ఫ్యామిలీలలో కొద్దిగా సైకోలు ఉంటారు. ఆ సైకోస్ అనేది చాలా జాగ్రత్త పడాలి. ఇంట్లో అంటారు చాలా మంది, ఒక ఫ్యామిలీ రిలేషన్స్లో కానీ ఒక బయట సమాజంలో కానీ అలా ఒక మెసేజ్ ఉన్న సినిమా అనమాట ఇది. ఒక జాగ్రత్త పడాలి అన్నట్టు ఒక సినిమా ఇది. అంటే నేను తక్కువ కాకుండా ఒక ఆడపిల్ల అంటే ఎంత పవిత్రం అన్నట్టు ఒక సినిమా ఇది. చాలా బాగుంది, సమాజానికి పనికొచ్చే సినిమా. ఎప్పుడైనా నేను నా కాళ్ళ కింద ఉండాలి అని అంటారు అన్నమాట అలా అన్నను తమ్ముడు. అంటే ఆడపిల్ల అనేది ఎప్పుడు పైకే ఉండాలి, అంటే సమాజానికి తలెత్తుకుని తిరిగేటట్టు ఒక ఆడపిల్లనే అనమాట. ఎప్పటికైనా హ్యాట్స్ ఆఫ్, సమాజానికి చాలా బాగుంది. సినిమా మాత్రం సూపర్.